సంవత్సరాలుగా ఈ అగ్రిగోల్డ్ యొక్క కుంభకోణం అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. నేటికి జరిగినటువంటి 2 సంవత్సరాల్లో అగ్రిగోల్డ్ బాధిత కస్టమర్లు ఏజెంట్లు సుమారుగా 103 మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు అగ్రిగోల్డ్ కుంభకోణం వల్ల. ఇదే మేనేజ్మెంట్ మమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసిన కారణంగా బాగా కష్టంతో సంపాదించినటువంటి వేల కోట్ల ఆస్తులు కొంతమంది సొత్తు అవ్వడానికి యూనియన్ ఒప్పుకోదని చెప్పేసి ఒకసారి తెలియజేస్తూ, మరి వెంటనే ఆక్షన్స్ అన్నటువంటివి చేయడానికి మేనేజ్మెంట్ సహకరించాలి. తర్వాత బినామీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయట పెట్టాలి. ఈరోజు ఈ మేనేజ్మెంట్ చైర్మన్ వీఆర్ఆర్ అవ్వాస్ అన్నదమ్ములైనటువంటి జేఎండి అలా రాజా మరియు సీతారాం అవ్వాస్ని తక్షణమే అరెస్ట్ చేస్తే కానీ నిజాలు బయటికి రావు. వీళ్ళు బయట ఉండి కార్యక్రమాలన్నీ బయట చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏ క్షణమైతే ఇస్తారో అప్పటి వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. మేము గడిచిన 2 సంవత్సరాల నుంచి చాలా శాంతియుతంగా చేసాం, ఇప్పుడు శాంతియుతంగానే చేస్తున్నాం. ఏమాత్రం ఆ సమస్య కొన్ని రోజుల్లోపే పరిష్కారం కాకపోతే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. నా పేరు గోవిందరావు, శ్రీకాకుళం బాధితుల సంఘం కార్యదర్శిని. సార్, మేము అగ్రిగోల్డ్ ఏజెంట్ను కడప జిల్లా నుంచి వచ్చాము. 30 లక్షల మంది ఏజెంట్లు కస్టమర్లు రోడ్ల పైన పడి ఇన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే పట్టించుకోవడం నాదే లేదు. ఈరోజు కంపెనీ చైర్మన్ మాత్రమే 20 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఒక కస్టమర్ కూడా అన్యాయం చేయనని చెప్పి 2.5 సంవత్సరం అవుతుంటే ఇంతవరకు 1 రూపాయి తిరిగి ఇచ్చింది లేదు. 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ఎవరైనా పట్టించుకునే వాళ్ళు లేరు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు నేను ప్రజల కోసమే పాటుపడుతున్నానని చెప్తున్నారు. ఒక్కసారైనా కానీ ఒక చిన్న దొంగతనం చేస్తే స్టేషన్లో కుమ్మేస్తున్నారు జనాలు తీసుకుపోయి. ఇన్ని లక్షల రూపాయలు కుంభకోణం చేసి ఇన్ని కోట్ల రూపాయలను 7,000 చిల్లర కోట్లు కుంభకోణం జరిగితే వాళ్ళని మాత్రం రోడ్ల మీద తిరిగి ఏసీ కార్లు తిరుగుతున్నారు. ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే అండి. మాకు సార్ పూర్తిగా డబ్బులు వచ్చేంత వరకు మేము ఈ విజయవాడ నగరం వదిలిపోయేది ఉండదు. మా ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చినాము. ఏమన్నా సరే ఇంటి దగ్గర టార్చర్ తట్టుకోలేకపోతున్నాము. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడు అంత అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఇవ్వడానికి మా దగ్గర అంత లేవు. 80 లక్షల వరకు కట్టించేటప్పుడేమో చాలా హ్యాపీగా సంతోషంగా మమ్మల్ని అన్ని విధంగా ఉంటున్నారు. ఇప్పుడు మాత్రం మమ్మల్ని అసలు ఎంత నీచంగా చూస్తానంటే అంత నీచంగా చూస్తున్నారు. ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మేము తాడో పేడో ఇక్కడ తేల్చుకొని ఇంటికి వెళ్ళాలి, లేకపోతే మాత్రం ఇంటికి వెళ్ళము. ఏదన్నా జరగని ఎన్ని రోజులన్నా బట్టని ప్రభుత్వం స్పందించి ఎంటమంటే మాకు ఏదో ఒక 1000 కోట్లన్నా కేటాయించి ఒక 1100 కోట్లన్నా కేటాయిస్తే ప్రస్తుతానికి ఒక 20-30 వేల లోపల ఉండే కస్టమర్లు అందరూ వెళ్ళిపోతారు. ప్రెజర్ తగ్గుతుంది. తర్వాత కొద్దిగా నిదానంగా ఆస్తులు వేలం వేసి అమ్మినా సరే ఇప్పుడు 3 సంవత్సరాల మించి వేలం వేస్తున్నారు. 32 కోట్లు వచ్చినది అంటున్నారు. ఏం చేస్తున్నారో అసలు ఏం వేలం చేస్తున్నారో ప్రభుత్వం మాతో చెలగాట మారుతుంది. మేము 30 లక్షల మంది ఉన్నాం. మా ఏం ఓట్లు కాదా? 30 లక్షల ఓట్ల మంది మీ కొద్దిగా అన్నా పట్టించుకోవడం లే ప్రభుత్వం. కాబట్టి మేము ఏదో ఒకటి తాడో పేడో తేల్చుకునే వరకు ఇక్కడే ఉంటాం. అక్కడ పోయి ఉరేసుకొని చనిపోయే బదులు ఇక్కడే చనిపోతే మాకు ఆ పేరన్నా ఉంటుంది. మిగతా వాళ్ళకన్నా డబ్బులు ఏదన్నా చెందుతాయి. పూర్తిగా తెగదించుకొని వచ్చినాం మేము ఇక్కడికి. మా డబ్బులు మాకు అందే వరకు మేము విజయవాడ వదిలి వెళ్ళే క్వశ్చనే లేదు. న్యాయం చేయమని
పోలీసులు ఈ రోజు మమ్మల్ని దౌర్జన్యం చేసి బయట తప్పుతూ ఉన్నారు. ప్రభుత్వం పోలీసులు మమ్మల్ని బయట We
Vale,